హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు కొత్త రెసిపీని పరిచయం చేయబోతున్నాను. అదేంటంటే రాగి ఇడ్లీ. ముందు బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. మినపప్పుని 5 hours నానబెట్టుకోవాలి. తర్వాత దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, ఎక్కడ పలుకులు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇడ్లీ రవ్వని కొంచెం ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి. తర్వాత ఇడ్లీ రవ్వలో వాటర్ లేకుండా గట్టిగా పిండుకొని మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్లో కలుపుకోవాలి. కొంతమంది ఏంటంటే సాల్ట్ కూడా యాడ్ చేస్తారు. నేను ఏంటంటే సాల్ట్ వేయను, ఎందుకంటే ఒక్కోసారి సాల్ట్ చేస్తే ఏంటంటే సరిగ్గా ఫర్మెంట్ అవ్వదు. అందుకని నేను సాల్ట్ వేసుకోవచ్చు, మీ ఇష్టం, అది ఆప్షనల్. కలుపుకుంటే కలుపుకోండి, లేకపోతే లేదు. నేనైతే కలపట్లేదు. అలా ఇంకా 1 day మొత్తం ఫర్మెంట్ చేసుకోవాలి ఆ పిండిని. తర్వాత పొద్దునకి చాలా మెత్తగా బాగా ఫర్మెంట్ అయి ఉంటుంది. తర్వాత ఆ పిండిని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం సాల్ట్, కొంచెం రాగి పిండిని వేసి బాగా కలుపుకొని ఇంకా ఇడ్లీలు వేసుకోవడమే. నేనైతే ఆయిల్ అప్లై చేస్తున్నాను ఇడ్లీ ప్లేట్స్కి. మీరు గీ కూడా అప్లై చేసుకోవచ్చు. నాకు నెయ్యి అంటే అంతగా ఇష్టం ఉండదు, అందుకని నేను ఆయిల్ అప్లై చేసి ఇడ్లీలు వేసుకుంటున్నాను. ఒక 10 to 15 minutesలో మన ఇడ్లీలు అయితే రెడీ అయిపోతాయి. అంతే, వేడివేడి రాగి ఇడ్లీలు రెడీ. కొంతమంది వేరే స్టైల్లో కూడా చేస్తారు, రాగులు మినప్పప్పు నానబెట్టుకొని అట్లా కూడా చేస్తారు. నేను ఇట్లా డిఫరెంట్గా ట్రై చేద్దామని ఇలా చేశాను, చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.